ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనం ఈరోజు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1-7 వచనాలు. ఇక్కడ రాయబడి ఉంది, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములో పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీలో ఎవరైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనక బాధపడుతూ ఉంటే, మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ కుడి చేతిని తీసి ఆ స్థలంలో చేయి పెట్టుకోండి. ఒకవేళ చేయి పెట్టలేనంతగా మీకు వ్యాధి కనుక ఉంటే మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో దేవుని ఆత్మ మిమ్మల్ని తాకబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభా. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, ఈ సమయంలో ప్రభా ఈ వాక్యం వినబోతున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా, మా పాపములు క్షమించారు నాయన. యేసయ్య సిలువలో మా పాపాన్ని తీసుకున్నారు, మా వ్యాధులు తీసుకున్నారు, మా శాపాలు తీసుకున్నారు ప్రభా. మా మీద ఏమి ఉండకుండా సమస్తాన్ని మీరు సిలువలోకి తీసుకుంటున్న దేవుడు ప్రభా. నాయన, ఈరోజు తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి మీద ఏ శాపం, ఏ పాపం, ఏ వ్యాధి, ఏ రోగం ఏది ఆ బిడ్డల మీద ఉండకూడదు తండ్రి. ఎందుకంటే సిలువలో మీరు వాటిని భరించారు ప్రభా. నైనా, వారి పాపములు క్షమించుచున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీ రక్తంతో మమ్మల్ని కడిగినందుకు వందనాలు ప్రభా. నైనా, నీ బిడ్డలు ఇప్పుడు నీకు మొరపెడుతుండగా ప్రభా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా వారి శరీరాల మీద ఉంటే యేసయ్యా దాన్ని మీ సిలువ మీదకి తీసుకుంటున్నందుకు వందనాలు అయ్యా. మీరు మాకిచ్చిన అధికారంతో, మీరు మాకిచ్చిన అభిషేకంతో, మీరు మాకిచ్చిన వరములతో యేసు నామములో ప్రతి వ్యాధి, ప్రతి రోగంతో మాట్లాడుతున్నాను. ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బలహీనత ఇప్పుడే బిడ్డల నుంచి వెళ్ళి జ్ఞాపిస్తున్నాం. యేసయ్యా, మీరు పొందిన దెబ్బలు, మీరు పొందిన గాయముల్లో ఉన్న స్వస్థత శక్తిని ఇప్పుడు నీ బిడ్డల్లోకి రిలీజ్ చేస్తున్నాం ప్రభా. అయా, నీ శక్తిని, నీవు పొందిన గాయంలో ఉన్న స్వస్థత శక్తిని నేను తీసుకుంటున్నా, మేమందరం తీసుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే ప్రతి అవయవం స్వస్థత కలుగునుగాక, ప్రతి వ్యాధి స్వస్థత కలుగునుగాక, ప్రతి రోగం స్వస్థత కలుగునుగాక, ప్రతి విధమైన దయ్యము, అపవిత్ర ఆత్మ, ప్రతి విధమైన మాంత్రిక శక్తి, ప్రతి విధమైన చీకటి శక్తి, ప్రతి విధమైన సాతాను యొక్క శక్తి యేసు నామములో ఈ బిడ్డల నుంచి వెళ్ళి జ్ఞాపిస్తున్నాం. అవి బంధింపబడునుగాక. ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి విడుదల కలుగునుగాక యేసు నామములో. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఆరోగ్యం కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ,
నాయన మా మీదకి ఇప్పుడు బలముగా రండి నాయన. యేసయ్యా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. పరిశుద్ధాత్మతో ఈ కుమారుడు కుమార్తెను నింపండి తండ్రి. ఇప్పుడే మీ అభిషేకం బిడ్డల మీద ఉంచండి నాయన. యేసయ్యా, ఇప్పుడు మీ సిలువను గూర్చిన వార్త మాకు బయలుపరచండి ప్రభువా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని నాయన, మీ యొక్క వాక్ శక్తిని మాకు అనుగ్రహించమని మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి 7 వచనాల్లోనే హల్లెలూయా అనే పదము 5 సార్లు వచ్చింది. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి అని అర్థం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి చాలా పవిత్రంగా చూసుకుంటారు. దేవుని నామం అన్నా, దేవునికి సంబంధించిన పదాలన్నా వాళ్ళు చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఇశ్రాయేలు దేశంలో చాలా సంవత్సరాల క్రితము ప్రింటింగ్ మిషన్ కూడా కనిపెట్టక ముందు ఎవరికైనా బైబిల్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఎస్ఎన్ఈలు అని ఒక గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం చెప్తే నాకు యెషయా గ్రంథం కావాలి, లేదా నాకు కీర్తనల గ్రంథం కావాలి, లేదా నాకు ధర్మశాస్త్రం కావాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు చేత్తో ఆ కాపీని రాసిస్తారు. ఒరిజినల్ కాపీని వాళ్ళ ముందు పెట్టుకుంటారు. మీకు కావలసిన ఆ గ్రంథాన్ని ఆ ఒరిజినల్ పుస్తకంలో నుంచి చూసి రాస్తారు. ఉదాహరణకి యెషయా గ్రంథం కావాలి అనుకోండి. యెషయా గ్రంథం యొక్క ఒరిజినల్ కాపీ వాళ్ళ ముందు ఉండిద్ది. ఒక డూప్లికేట్ పేపర్ మీద మీకు ఇంకో కాపీ రాసిస్తారు, ఇంకో కాపీ జిరాక్స్ కాపీ ఇస్తారు. ఒరిజినల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఒరిజినల్ పుస్తకంలో నుండి నీ కొరకు ఒక డూప్లికేట్ కాపీ మీద రాస్తారో అప్పుడు చాలా పవిత్రంగా రాస్తారు. ఎంత పవిత్రంగా అంటే బైబిల్ మొత్తంలో కేవలం పాత నిబంధనలోనే యెహోవా అనే పదము, ప్రభువు అనే పదము, ఈ పదాలు దాదాపుగా 12,000 సార్లు వస్తాయి. దగ్గరగా 12,000 సార్లు వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళు బైబిల్ని రాసేటప్పుడు దేవుని నామం అనే పదం వచ్చినప్పుడు, యెహోవా అనే పదం వచ్చినప్పుడు వాళ్ళు బైబిల్ని రాయరు. మొదట వాళ్ళు వెళ్ళి చన్నీళ్లతో తలస్నానం చేసి వచ్చి అప్పుడు మరలా యెహోవా అనే పదం రాస్తారు. ఒక వచనంలో 2 సార్లు యెహోవా అనే పదం వచ్చిందనుకోండి, లేదా ప్రభువు అనే పదం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళు వెళ్ళి మళ్ళీ 2వసారి వాళ్ళు స్నానం చేసి తలస్నానం చేసి వచ్చి కూర్చుని మళ్ళీ రాస్తారు. ఒక వచనంలోనే యెహోవా అనే పదం కానీ ప్రభు అనే పదం కానీ అట్లా 2 సార్లు వస్తే, అరే ఇందాకే స్నానం చేసి వచ్చాను, దాందేముంది, మరలా ఆ స్నానం చేయటం ఎందుకు, దేవుని పేరుని రాసేద్దామని వాళ్ళు రాసేయరంట. ఒక వచనంలోనే దేవుని పేరు 2 సార్లు రాయాల్సి వస్తే, ఒక వచనంలోనే ప్రభు అనేది 2వసారి వస్తే వాళ్ళు వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేసి వచ్చి కూర్చుని ఆ కాపీని రాస్తారు. అలా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు రాసుకుంటూ వచ్చి 66 అధ్యాయంలో గనక చిన్న మిస్టేక్ రాశారనుకోండి, చిన్న మిస్టేక్, ఒక సున్నాలోనో పొల్లులోనో ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందనుకోండి, ఆ కాపీ మొత్తాన్ని వాళ్ళు కాల్చేస్తారు. అప్పటి వరకు కష్టపడి రాసిందంతా అది నెలల కష్టమైన సంవత్సరాల కష్టమైన కాల్చేస్తారు. ఒక సున్నా అయినా పొల్లైనా తప్పిపోకుండా మరలా మొదటి దగ్గర నుంచి రాస్తారు. మరలా ఎన్నిసార్లు స్నానం చేయాలన్న అన్నిసార్లు స్నానం చేస్తారు. అంత పవిత్రంగా వాళ్ళ లేఖనాలు రాస్తారు. అయితే ఈ లేఖనాలు తర్వాత వచ్చిన తరం వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
క్రైస్తవులమైన మనము మన చేతులతో బైబిల్ను పట్టుకుంటాం. ఇశ్రాయేలీలు వాళ్ళ చేతులతో వాళ్ళ తోరాని, వాళ్ళ పేపర్ని వాళ్ళు పట్టుకోరు. వాళ్ళకు ఒక స్క్రాల్ ఉంటుంది, దానిపైన 2 కర్రపుల్లలు ఉంటాయి. వాళ్ళు దాన్ని తిప్పుతారు, అప్పుడు ఆ స్క్రాల్ తిరిగిద్ది. చేత్తో వాళ్ళు ఆ పేపర్ని అంటుకోరు. అంత పవిత్రంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని భావిస్తారు. అయితే ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు బైబిల్ని ఇంగ్లీష్లోకి, హిందీలోకి, వేరే లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, బైబిల్ని వేరే భాషల్లోకి తర్జమా చేసేటప్పుడు యూదులు తర్జమా చేస్తే, వాళ్ళు ఉదాహరణకి కీర్తనల గ్రంథం యూదులు తర్జమా చేశారనుకోండి, యూదులను వెళ్ళి, సార్ నాకు మీ హీబ్రూ భాషలో ఉన్న కీర్తనల పుస్తకం మాకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు కీర్తనల పుస్తకం మొత్తం వాళ్ళ హీబ్రూ లాంగ్వేజ్లో నుండి లేదా గ్రీక్ లాంగ్వేజ్లో నుండి మనకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ హల్లెలూయా అనే పదాన్ని మాత్రము వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తారు, దాన్ని ట్రాన్స్లేట్ చేయరు, దానిని తర్జమా చేయరు. మనకి ఇక్కడ తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ ద లార్డ్ అని రాశారు. అదే యూదులైతే అలా రాయరు. ఇక్కడ మీరు తెలుగు బైబిల్ తీసుకోండి, తెలుగు బైబిల్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అని రాయబడింది. ఆ ప్రభువును స్తుతించుడి అనే దగ్గర ఫుట్ నోట్ గనక మనం గమనిస్తే హల్లెలూయా అని రాసింది. మనకి తర్జమా చేశారు, హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్, దాన్ని తర్జమా చేశారు. కానీ ఇశ్రాయేలీలు హల్లెలూయా అనే పదాన్ని తర్జమా చేయరు. అసలు హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అనేది 2 పదాలు కలిగిన పదం. హల్లెలూ అలాగే యా, ఈ 2 కలిపితే హల్లెలూయా. హల్లెలూ ప్లస్ యా కలిస్తే హల్లెలూయా. హల్లెలూ అనంటే ఈ హల్లెలూయా అనే పదము హీబ్రూ భాషకు సంబంధించిన పదం. అది తెలుగు పదం కాదు, అది ఇంగ్లీష్ పదం కాదు, అది పరలోకానికి సంబంధించిన పదం కూడా కాదు, అది హీబ్రూ భాషకు సంబంధించిన పదం. హల్లెలూ అంటే మనందరం కలిసి స్తుతిస్తాం. యా అంటే యావే, దేవుణ్ణి స్తుతిస్తాం, ప్రభువుని స్తుతిస్తాం. 2 కలిపితే హల్లెలూ ప్లస్ యా అంటే యావేని అందరం కలిసి స్తుతిస్తాం. యావే అంటే యెహోవా, దేవుడు, ప్రభువు, ప్రభువుని స్తుతిస్తాం అని. యూదులు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఆ పదాన్ని హల్లెలూయా అని రాస్తారు. హల్లెలూయా, హల్లెలూయా అని రాస్తారు. ఎందుకంటే హల్లెలూయా అనే పదంలో యావే అనే పదం ఉంది, యెహోవా అనే పదం ఉంది, ప్రభువు అనే పదం ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని రాయబడింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా అనే దాంట్లో దేవుని నామం ఉంది. యా, యా అంటే యావే, దేవుడు, ఆయన నామం ఉంది. ఇశ్రాయేలీలు దేవుని నామాన్ని వాళ్ళ నోటితో పలకరు, ఎందుకంటే ఎక్కడైనా అదే అపవిత్రంగా వాడతారేమోనని. ఇశ్రాయేలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక ఆయన ఏమన్నారంటే, మార్టిన్ లూథర్
రీఫార్మేషన్ చేసిన తర్వాత రోమన్ క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత 52,000 డినామినేషన్లుగా క్రైస్తవ్యం మారిపోయింది. ఒక పెద్ద దైవజనుడు ఏమన్నాడంటే, ఆ రోజు నుండి క్రైస్తవ్యము కుక్కలు చింపిన విస్తరాకు అయ్యింది అని అన్నారు. ఎందుకు అలా అయ్యింది అని అంటే, క్రైస్తవులంగా మనము దేవుని నామాన్ని కానీ ఆ పవిత్రతను కానీ మనం మెయింటైన్ చేయట్లా. ఎవరి డినామినేషన్ వాళ్ళది, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ పదాన్ని వాడతారు. నేను ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అని అంటే, హల్లెలూయా అనే పదము చాలా పవిత్రమైనది. యూదులు బైబిల్ని వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ ఈ హల్లెలూయా అనే పదాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసేసారు. బైబిల్లో ఎలా ఉందో అలాగే రాసేసారు, దాన్ని ట్రాన్స్లేట్ చేయలా. ఇప్పుడు ఇక్కడ మనం చదివాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అని తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం. కానీ యూదులు అక్కడ ఏమని రాశారంటే హల్లెలూయా అని రాస్తారు. హల్లెలూయా పవిత్రమైనది. క్రైస్తవులు పవిత్రమైన వాటిని పవిత్రంగా చోట్ల మనమే మన ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడతాం. చాలా సంఘాల్లో సంఘ కాపుర్లు వాక్యం చెప్తా మధ్యలో ఏమంటారంటే, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అంటారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు హల్లెలూయా అంటారు, అప్పుడు అందరు నవ్వుతారు. అది ఏమవుతుంది? అదొక కామెడీగా అయిపోతుంది. హల్లెలూయా అనే పదాన్ని సంఘ కాపరి అలాగే విశ్వాసులు వాడుతున్నారు, కానీ అపవిత్రంగా వాడుతున్నారు. అంటే అపహాస్యంగా వాడుతున్నారు. వాళ్ళ ఉద్దేశంలో దాన్ని అపహాస్యం చేయాలని కాదు, కానీ ఆ పదం వచ్చినప్పుడు నవ్వుతున్నారు. చాలాసార్లు చాలామంది సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అది మంచి వాక్యమైనా ఆ వాక్యం లోక సంబంధంగా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హల్లెలూయా 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 అంటారు. అంటే వాళ్ళు చెప్పేదానికి ఆ హల్లెలూయా అనే పదానికి అసలు అర్థం ఉండదు, అంటే అసలు కాంటాక్ట్ ఉండదు, దాన్ని ఏమంటారు, కాంటెక్స్ట్ ఉండదు అది. కానీ ఆ పదాన్ని వాడేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కేవలం పెంతుకోస్తు సంఘాల్లో ఎక్కువగా హల్లెలూయా అనే పదం వాడతారు కాబట్టి ఒక డినామినేషన్ వాళ్ళు పెంతుకోస్తు సంఘం వాళ్ళని ఏమంటారంటే వీళ్ళంతా హల్లెలూయా బ్యాచ్ అంటారు. అంటే ఈ హల్లెలూయా అనే పదాన్ని చాలా ఈజీగా తీసేసుకుంటారు. కానీ హల్లెలూయా అనే పదము ఈవెన్ పరలోకంలో కూడా పవిత్రంగా మార్చబడింది, పవిత్రంగా వాడబడింది. హల్లెలూయా అంటే మనమందరం కలిసి ప్రభువుని స్తుతిస్తాము అని. హల్లెలూయా అంటే ఎదుటివానికి నువ్వు ప్రభువుని స్తుతించు అని చెప్పట్లా. హల్లెలూయా అంటే మనమందరం కలిసి యెహోవాని స్తుతిస్తాం, ప్రభువుని స్తుతిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా అని అన్నినప్పుడు అందరం దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని అర్థం, దేవుణ్ణి స్తుతించాలి అని అర్థం. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 5 సార్లు, ఇది 19వ అధ్యాయం 7వ వచనం వరకే 5 సార్లు ఈ హల్లెలూయా అనే పదం వాడబడింది. ఎక్కడెక్కడ వాడబడిందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ పదం వాడినప్పుడు ఆ సందర్భంలో పరలోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు.
ఇప్పుడు ఆ వచనం మరలా ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మనం అర్థం చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అర్థం కావాలి. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక పట్టణము కాలిపోయింది. ఆ పట్టణము కాలిపోవటాన్ని ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను చూశాడు. దానికి తీర్పు తీర్చబడింది. పట్టణాన్ని చూశాడు, కాలిపోవటం చూశాడు. అప్పుడు యోహాను భూమి మీద ఉన్నాడు. తన కళ్ళ ముందు పట్టణం కాలిపోతుంది. కాలిపోతుంటే ఈలోపు పరలోకంలో స్వరం వినపడుతుంది, శబ్దాలు వినపడుతున్నాయి. మళ్ళీ మొదటి వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, హల్లెలూయా, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. యోహాను ఒకవైపు ఇటు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? పట్టణం తగలబడిపోతుంది, పట్టణం కాలిపోతుంది. ఆ పట్టణాన్ని యోహాను చూస్తున్నాడు. ఇంకోవైపు ఆకాశంలో ప్రజలందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆకాశంలో ప్రజలు, జన సమూహములు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? హల్లెలూయా అని అన్నారు ముందు. ప్రభువుని స్తుతించుడి. ఏమని స్తుతిస్తున్నారు? రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును అని స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు? ఇంతకు ఆ ప్రజలు ఎవరో? ఆ ప్రజలు ఎవరో తెలుసా? మీరు నేనే. సంఘం ఎత్తబడింది. సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. సంఘం ఇప్పుడు భూమి మీద లేదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి మీరు గమనించారనుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, సంఘము ఎత్తబడినప్పుడు మనం అందరం పరలోకంలోకి వెళ్తాం. సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. 19వ అధ్యాయము 1వ వచనం వచ్చేసరికి సంఘం పరలోకంలో ఉంది. మనం ఈ భూమి మీద లేము. ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని అంటే, ఈ భూమి మీద ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత వచ్చింది. అది కాలిపోతుంది. అది కాలిపోయేటప్పుడు మనం ఈ భూమి మీద లేము, మనం పరలోకంలో ఉంటాం. యోహాను భూమి మీద ఉండి ఆ పట్టణం తగలబడిపోవటం చూశాడు. యోహాను కాలిపోవటం చూశాడు. కానీ మనం పరలోకంలో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం పరలోకంలో? ఇప్పుడు అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలు, మనము
శరాపులు, కెరూబులు, జీవులు, 24 మంది పెద్దలు అందరూ హల్లెలూయా అంటారు. హల్లెలూయా అని ఎందుకు అంటారు అని అంటే, మనం పరలోకం వచ్చాం. పరలోకంలో దేవునిని స్తుతి చేయటం ప్రారంభమైంది. రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లునుగాక అని మనం పాటలు పాడతాం పరలోకం వెళ్ళినప్పుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం పరలోకంలో ఉన్నాము. అప్పుడు మనం భూమి మీద లేము, సంఘం పరలోకంలో ఉంది. మరి భూమి మీద ఏం జరుగుతుంది? భూమి మీద మహాశ్రమలు వస్తున్నాయి. భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. దేవుని ఉగ్రతలో ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 పాత్రల ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 7 పాత్రలు కుమ్మరింపబడే తీర్పు ఉంది. అది జరుగుతుంది భూమి మీద. దేవుని బిడ్డ, మీకు 19వ అధ్యాయం అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనము భూమి మీద లేము, మనం పరలోకంలో ఉంటాం. అప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో హల్లెలూయా అని చెప్పినప్పుడు మనందరం పరలోకంలో ఉంటున్నాము. దూతలు పరలోకంలో ఉంటారు, శరాపులు, కెరూబులు పరలోకంలో ఉంటారు. యోహాను ఈ భూమి మీద ఉండి చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమ, ఆ యొక్క 7 సంవత్సరాల ఉగ్రత దినం అప్పుడు, ఆఖరి 3.5 సంవత్సరాల కాలంలో దేవుని 7 పాత్రలు కుమ్మరింపబడేటప్పుడు, 7వ పాత్ర భూమి మీద కుమ్మరింపబడినప్పుడు ఈ పట్టణం కాలిపోతుంది. ఆ పట్టణం తగలబడిపోవటం, కాలిపోవటం, అగ్ని జ్వాలల్లో ఉండటం యోహాను చూశాడు. చూస్తూ ఉండగా ఆకాశంలో నుండి, పరలోకం నుండి ఆయనకు ఒక శబ్దం వినపడుతుంది. ఇది ఎట్లా ఉందంటే, మనందరం ఒక రూమ్లో ఉన్నాము, తలుపేసి ఉంది, లోపల మనం పాటలు పాడుతున్నాము, బయట ఉన్న యోహాను అవి వింటున్నాడు. ఇది అక్కడ జరుగుతుంది. పరలోకంలో మనం అందరం ఉన్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, సంఘం ఎత్తబడింది. యోహాను బయట ఉండి పట్టణం కాలిపోవటం చూస్తున్నాడు, రాస్తున్నాడు. ఈలోపు స్వరం వినపడింది, శబ్దం వినపడింది. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. యోహాను విన్నాడు. ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అని రాయబడింది. తర్వాత ఏం రాయబడింది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చేర్పిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసును. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములో పైకి లేచుచున్నది అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వచనాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 2-3 వచనాలు మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుండి నేను చదువుతాను, ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుండి. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి.
ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఏముంటుందంటే 7 ఉగ్రత పాత్రలు ఉంటాయి. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు 7 బోర్లు ఓదబడతాయి. ఆఖరి 3.5 సంవత్సరాలు 7 దేవుని ఉగ్రత పాత్రలు ఈ భూమి మీద కుమ్మరింపబడతాయి. దానితో దేవుని ఉగ్రత సమాప్తమైపోతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాల్లో ఆ 7 ఉగ్రతా పాత్రలో ఆఖరి పాత్ర 7వ పాత్ర భూమి మీద కుమ్మరింపబడినప్పుడు అప్పుడు పట్టణాలన్నీ కాలిపోతాయి. ఆ పట్టణాల్లో ఒక పట్టణమే మహాబబులోను. ఈ మహాబబులోను అనేది ఈరోజు భూమి మీద లేదు, ఒకప్పుడు ఉండేది. మహాబబులోనికి పునాదేసింది నిమ్రోద్ అనే ఒక వ్యక్తి. ఆయన కాలంలో బబులోన్ని కట్టడం ప్రారంభించాడు. తర్వాత దేవుడు దాన్ని తారుమారు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బబులోను పట్టణాన్ని మెల్లిగా కట్టారు. నెబుకద్నెజర్ కాలంలో ఆ బబులోను సామ్రాజ్యాన్ని మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ బబులోను కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బబులోను కట్టబడింది, మళ్ళీ కూలిపోయింది. ఈరోజు బబులోన్ని గనక మనం వెతికితే బబులోను లేదు. ఈరోజు దాని పునాదులు ఉన్నాయి. ఈ బబులోను యొక్క పునాదులు ఉన్నాయి. ఇప్పుడున్న ఇరాక్ దేశంలో బాగ్దాద్ అనే పట్టణంలో దానికి సుమారు 55-70 కిలోమీటర్ల దూరంలో ఈ బబులోను పట్టణం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఆ పట్టణం లేదు, ఇప్పుడు పునాదులే ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మనం ఇది వరకు ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం యొక్క సారాంశం మనం మొత్తం 24 వచనాలు ఉన్నాయి. ఒక లైవ్ కార్యక్రమంలోనే మొత్తం 24 వచనాలు మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఈ బబులోను పట్టణము తిరిగి కట్టబడిద్ది అనేది ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది? జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకే ఈ ప్రవచనం రాయబడి ఉంది. బబులోను పట్టణము తిరిగి కట్టబడిద్ది అని. షీనారు ప్రాంతంలో దానికి ఒక సాల ఏర్పాటు చేయబడింది. అక్కడ అది పట్టణం కట్టబడింది. పట్టణం కట్టబడాలి. పట్టణం ఎందుకు కట్టబడాలి? పట్టణం ఎందుకు కట్టబడాలి అని అంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. క్రీస్తు విరోధి అనేవాడు రాబోతున్నాడు. వాడు వచ్చినప్పుడు వాడికి ఒక పట్టణం కావాలి. వాడు కూర్చోటానికి ఒక సింహాసనం ఉండాలి. వాడికి ఒక సామ్రాజ్యం ఉండాలి. ఏ దేశం మీదకి వెళ్ళి వాడు కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు? భారతదేశం వచ్చి భారతదేశ సింహాసనం మీద వాడు కూర్చోడు. లేదా ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో వాడు కూర్చోడు. లేదా అమెరికా వెళ్ళి అమెరికాలో వాడు సింహాసనం వేసుకుని కూర్చోడు. వాడి సింహాసనం వేసుకోవటానికి వాడి పురాతన కాలంలో వాడి పునాదులు ఉన్న పట్టణం మీదకే వెళ్ళాడు కూర్చుంటాడు. అదే బబులోను పట్టణం. బబులోను అనేది తిరిగి కట్టబడింది. ఇరాక్ దేశంలో మళ్ళీ బబులోను పట్టణము తిరిగి కట్టబడాలి. అది ప్రవచనం. అక్కడే క్రీస్తు విరోధి అనేవాడు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అసలు ఆ పట్టణం ఎందుకు కట్టబడిద్ది? పట్టణం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఇంతకుముందు మనం దాని గురించి ధ్యానం చేశాం. పట్టణాలు ఎందుకు కడతారు? వ్యాపారం కోసం పట్టణాలు కడతారు. ఎడారి ప్రాంతమైన దుబాయ్లో ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్తే కరువు ఉండేది, నీళ్లు లేవు, ఏమి లేవు. ఈరోజు అదే దుబాయ్ పట్టణానికి వెళ్తే అక్కడ ఉన్నంత వ్యాపారం ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. వ్యాపారం జరిగేటానికి పట్టణం కట్టబడింది.
ప్రపంచంలో ఉన్న వ్యాపారం మొత్తం ఒకరోజు ఇరాక్ దేశంలోకి రాబోతుంది. ఇరాక్ దేశం కీలకంగా ఉండబోతుంది. ఇరాక్ దేశంలో బబులోన్ అనే పట్టణము తిరిగి కట్టబడిద్ది. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇరాక్ దేశంలో ఆ బబులోను పట్టణంలోకి రావాలి అని అంటే దానికి ఒక పని చేస్తారు. దానికి మాయా మంత్రాలు ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు చూశా. అదేంటంటే జ్యోతిష్యము చెప్పబడును, వశీకరణ చేయబడును. ఇవన్నీ మీకు చాలా ఈజీగా కనపడతా ఉంటాయి. మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఏదన్నా న్యూస్ ఛానల్ని చూస్తున్నారనుకోండి, కింద కామెంట్స్లో ఉంటాయి జ్యోతిష్యం చెప్పబడును, వశీకరణ చేయబడును, స్త్రీలని పురుషులని వశీకరణ చేయబడును అని ఇలాంటి ప్రకటనలు ఉంటాయి. ఆ నెంబర్కు ఫోన్ చేశారనుకోండి, మీకు జాతకం చెబుతారు, మీ భవిష్యత్తు చెబుతామంటారు. ఎవరినైనా మీకు బానిస చేయాలంటే మంత్రం వేస్తాం, యంత్రం వేస్తాం అంటారు. వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ పనులు చేస్తారు. మంత్రాలు, యంత్రాలు, చేతబడులు చేస్తారు. ఇంత డెవలప్డ్ టెక్నాలజీ ఉన్న ఇంత పెద్ద దేశాల్లో మంత్రాలు, యంత్రాలు నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారా అంటే కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే రాలుతాయి, వాళ్ళు రాలుస్తారు. మంత్రాలు వేసినప్పుడు చీకటి శక్తులు విడుదలవుతాయి. విడుదలవ్వు అని అంటానికి అవకాశం లేదు. దేవుని పవర్ ఉంది, చీకటి శక్తి ఉంది. మోషే కర్రను కిందేసినప్పుడు సర్పంగా మారింది. ఐగుప్తు మాంత్రికులు ఎంబ్రే అనే 2 మాంత్రికులు తమ కర్రలను కిందేసినప్పుడు అవి సర్పాలుగా మారిపోయినాయి. కానీ మోషే కర్ర ఆ 2 సర్పాలను మింగేసింది. మాంత్రిక శక్తులు ఉన్నాయి. చివరి దినాల్లో ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడున్న మాంత్రిక శక్తులు, చీకటి శక్తులన్నీ కూడా ఇరాక్ దేశంలో ఆ కట్టబడే బబులోను పట్టణంలోకి వచ్చేసి నివాసం ఉంటాయి అక్కడ. ఆ పట్టణంలోనే వర్ధిల్లుతారు ఇక అందరూ. ప్రపంచం మొత్తం వాళ్ళ వ్యాపారం అక్కడికే తీసుకొస్తారు. ఇది ప్రవచనం జరగాలి. ఇంతకుముందు ఇదంతా నేను చెప్పాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక పట్టణము ఇరాక్ దేశంలో కట్టబడిద్ది. ఆ పట్టణంలో వ్యాపారం జరిగిద్ది. ఆ వ్యాపారానికి సపోర్ట్గా మాయా మంత్రాలు ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లేన్ ఆ ఇరాక్ దేశంకి వెళ్ళిద్ది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపారం అక్కడ జరిగిద్ది. గుండు సూదు దగ్గర నుండి విమానం వరకే ప్రతి వ్యాపారం అక్కడ జరిగిద్ది. అక్కడ మాయా మంత్రాలు, క్షుద్ర శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు అన్నీ అక్కడికి వెళ్తాయి. అది సెంటర్గా మారిద్ది. అక్కడ క్రీస్తు విరోధి సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అక్కడ నుండి ప్రపంచ వ్యాపారం మార్చబడిద్ది. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళి ఒక వస్తువుని కొన్నినా లేదా అమ్మినా అతడు లాభ పొందుతాడు. ఇది లాస్ట్ డేస్లో జరగబోయే మార్కెట్. ఇది ఆన్లైన్ మార్కెట్ జరిగిద్దా లేదా ఫిజికల్గా మార్కెట్ జరిగిద్దా మనకు తెలియదు. కానీ ఆ బబులోను పట్టణం తిరిగి కట్టబడింది. దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాల్లో ఆఖరి పాత్ర ఈ భూమి మీద కుమ్మరింపబడినప్పుడు ఆ పట్టణం మీద అగ్ని కురిపించబోతున్నాడు. అప్పుడేం జరిగిద్ది? ఒక వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును.
దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, ఆ పట్టణం కట్టబడిద్ది, ఆ పట్టణంలో వ్యాపారం జరిగిద్ది, ప్రపంచ వ్యాపారం మొత్తం అక్కడే జరుగుతూ ఉంటుంది, దానివల్ల అందరూ లాభ పొందుతూ ఉంటారు. కానీ దేవుడు దాని మీద అగ్ని కుమ్మరించబోతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే కాల్చబడినాయో సేమ్ అట్లాగే అంత్య దినాలలో ఆ బబులోను పట్టణము కాల్చబడబోతుంది. అది కాలిపోయిద్ది. అది క్రీస్తు విరోధి యొక్క పట్టణం. అది క్రీస్తు విరోధి యొక్క పట్టణం. ఇంకొక వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను అని రాయబడింది. దేవుని పాత్రలు, ఉగ్రత పాత్రలు క్రీస్తు విరోధి యొక్క సింహాసనం మీద, అలాగే వాడి పట్టణం మీద కుమ్మరించినప్పుడు చీకటి అగ్ని ఆ పట్టణం మీదకి రాబోతుంది. వాడి సింహాసనం చీకటి అవబోతుంది. ఇది జరగబోయే ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరబోతుంది. దేవుని బిడ్డ, ఆ పట్టణం కాలిపోయినప్పుడు, ఆ పట్టణం కాలిపోయేటప్పుడు మనం ఈ భూమి మీద ఉండం, మనం పరలోకంలో ఉంటాం. పట్టణానికి మనకి సంబంధం లేదు అసలు. ఆ పట్టణాన్ని చూసేంత టైం కూడా మనకు ఉండదు. మనం పరలోకంలో ఉంటాం. సంఘం అప్పటికి ఎత్తబడిద్ది. మనం హెవెన్లో ఉంటాం. హెవెన్లో మనం ఉండగా భూమి మీద ఆ పట్టణం కాలిపోవటం యోహాను భూమి మీద చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఈవెన్ మనకు కూడా తెలిసిపోతుంది ఆ పట్టణం కాలిపోయింది అని. అందుకు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? సంఘం ఎత్తబడక ముందే ఆ పట్టణం కట్టబడిద్ది. సంఘం భూమి మీద నుంచి ఎత్తబడక ముందే పట్టణం కట్టబడిద్ది. నేను ఇంతకు ముందు చెప్పాను, కొంతమంది ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం బట్టి ఈ ప్రవచనం ఆల్రెడీ నెరవేర్పు ప్రారంభమైంది అని చెబుతున్నారు. ఎలా నెరవేర్పు జరిగింది అని అంటే, సౌదీ అరేబియా కేవలం పెట్రోల్ మీద ఆధారపడి ఎక్కువ ఆస్తి సంపాదించింది. సౌదీ అరేబియా దానికి ఉన్న జీడిపి మొత్తం పెట్రోల్ మీద నుంచే వస్తుంది. ఇప్పుడు అందరూ బ్యాటరీ కార్లు వాడుతున్నారు, బ్యాటరీ బైకులు వాడుతున్నారు. పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది. సౌదీ అరేబియా అనుకున్నాడు, సౌదీ అరేబియా రాజు అనుకున్నాడు, మహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడైతే పెట్రోల్ వ్యాపారం బాగా జరుగుతుంది, అందరు నా దగ్గర నుంచి పెట్రోల్ కొంటున్నారు, కానీ ఇప్పుడు అందరు బ్యాటరీ బస్సులు, బ్యాటరీ కార్లు, బ్యాటరీ బైకులు వాడితే కొద్ది కాలానికి నా పెట్రోల్ ఎవరు కొనరో, అప్పుడు నా దేశము ఆర్థికంగా వెనుకబడిపోతుంది. అందుకనే నా దేశానికి టూరిజం పెంచాలి అని చెప్పి నియోమ్ అని ఒక పట్టణాన్ని కడుతున్నాడు. 200 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల ఎత్తు, 170 కిలోమీటర్ల పొడవు, 5 లక్షల కోట్ల డాలర్లు, ఇంత డబ్బులు వెచ్చించి పట్టణాన్ని కట్టడానికి ప్లాన్ గీశాడు. ఆ పట్టణం కట్టేటప్పుడు ఆ పట్టణం 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటే వాళ్ళని ఖాళీ చేయమంటున్నాడు. వాళ్ళు ఖాళీ చేయకపోతే వాళ్ళని చంపేస్తున్నాడు. రాజు చంపేస్తున్నాడు. పట్టణానికి అడ్డుపడిన వాళ్ళని ఎంత టోన్లైనా చంపేస్తున్నాడు. రక్తం ఆ పట్టణం దగ్గర చిందుతుంది. అయితే ఇప్పుడు ఆ రాజుకు ఒక ప్రాబ్లం వచ్చింది. 5 లక్షల కోట్ల డాలర్లు అతని దగ్గర లేవు. అందుకని పట్టణం కట్టడం ఆపేశాడు. ఆపేయలేదు, పనులు తగ్గినాయి. 170 కిలోమీటర్లు అనుకున్నది 2.5 కిలోమీటర్లకు ఆపేస్తున్నాడు, కుదించేశాడు.
అందరూ ఏమంటారంటే ఈ నియోం పట్టణమే అంత్యదినాల్లో కట్టబడే ఆ మహాబబులోను పట్టణము, ఆల్రెడీ అతడు మనుషుల్ని చంపుతున్నాడు. ఎందుకు చంపుతున్నాడు అని అంటే ఆ పట్టణానికి అడ్డొస్తున్నారు కాబట్టి చంపుతున్నారు అని అన్నాడు. కాదది ఇరాక్ దేశంలో బబులోను పట్టణము లిటరల్గా కట్టబడాలి. దానికి అడ్డుపడేది ఎవరు అని అంటే సామాన్య ప్రజలు కాదు, పరిశుద్ధులు ప్రవక్తలు ఆ పట్టణానికి అడ్డుపడతారు. ఎందుకు ఆ పట్టణానికి అడ్డుపడతారు అని అంటే ఆ పట్టణంలో మాయా మంత్రములు ఆ చల్లనీయకుండా తమ ప్రార్థనల ద్వారా తమ ప్రవచనాల ద్వారా దేవుని పరిశుద్ధులు ప్రవక్తలు అడ్డుపడతా ఉంటారు. అది క్రీస్తు విరోధికి ఇష్టం ఉండదు. అందుకు పరిశుద్ధుల్ని ప్రవక్తల్ని చంపుతాడు ఆ పట్టణం కట్టేటప్పుడు. పట్టణం ఇంకా కట్టబడలా, స్టార్ట్ అవ్వలా. ఈ పరిశుద్ధులు ఈ ప్రవక్తల జాబితాలోనే ఇద్దరు సాక్షులు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న ఇద్దరు సాక్షులు కూడా వస్తారు. ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయో రక్తము ఆ పట్టణంలో కనబడనెను అని రాయబడింది. ఆ పట్టణంలో కనబడిద్ది. ఎవరెవరి రక్తం కనపడుతుంది? పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము, వాళ్ళందరి రక్తం ఆ పట్టణంలో కనబడుతుంది. పరిశుద్ధులు ప్రవక్తలు దాన్ని అపోజ్ చేశారు, దాన్ని ఎదిరించారు కాబట్టి అక్కడ వారి రక్తం చిందించబడుతుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు విషయం ఏంటి అని అంటే పరిశుద్ధుల్ని ప్రవక్తల్ని క్రీస్తు విరోధి ఆ పట్టణం దగ్గర చంపుతాడు. ఆ పట్టణం విషయంలో చంపుతాడు. ఆ పట్టణం వలన మొత్తం ప్రపంచము ఆర్థికంగా లాభపడిద్ది. కానీ క్రైస్తవులు పరిశుద్ధులు దేవుని బిడ్డలు వాళ్ళు హతసాక్షులు అవుతారు ఆ పట్టణం వల్ల. కానీ అది జరుగుతున్నప్పుడు సంఘం ఎత్తబడిద్ది. ఆ హతసాక్షులు అవుతున్న క్రమంలోనే సంఘం ఎత్తబడిద్ది. మనందరం చూస్తూ ఉండగా పట్టణం నాశనం అవ్వదు. క్రైస్తవుల్ని పరిశుద్ధుల్ని ప్రవక్తల్ని చంపుతున్నప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. మనం పరలోకంలోకి ఉన్నాం. ఈలోపు దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడుతున్నప్పుడు 7వ ఉగ్రతా పాత్ర ఈ భూమి మీద కుమ్మరింపబడినప్పుడు ఆ కట్టబడిన ఆ పట్టణము కాలిపోయింది. కాలిపోయినప్పుడు ఆ వార్త మనకు పరలోకంలో తెలియజేయబడింది. అరే, మీలాంటి పరిశుద్ధులు ప్రవక్తలు ఎవరినైతే భూమి మీద ఆ పట్టణం కోసం చంపారో, క్రీస్తు విరోధి ఎవరినైతే చంపాడో, ఎవరి రక్తం అయితే భూమి మీద చిందింపబడిందో, ఏ పట్టణం అయితే క్రీస్తు విరోధి కట్టుకున్నాడో దానిని దేవుడు కాల్చివేశాడు అనే వార్త మనకు పరలోకంలో వినబడింది. అప్పుడు మనందరము హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అంటాం. మనం పరలోకం నుండి భూమి మీద ఆ టైంలో చూసామనుకోండి, ఆ పొగ ఆ పట్టణంలో నుంచి లేచి అలా కనబడతా ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణపు పొగ యుగ యుగములో పైకి లేచుచున్నది. ఆ పట్టణపు పొగ యుగ యుగములో పైకి లేచుచున్నది. ఆ పట్టణం యొక్క పొగ పైకి లేస్తుంది. ఆ పట్టణం కాలిపోతుంది. పట్టణం కాలిపోతుంది. దేవుని బిడ్డ, ఆ సమయంలో హల్లెలూయా అనే పదం పరలోకంలో పలకబడింది. అప్పుడేం జరుగుతుంది? 4వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువార్లారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చెను.
అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని అని రాయబడింది. దేవుని బిడ్డ, ఆ సమయంలో పరలోకం మొత్తం సంతోషించింది. అది పరలోకం అంతా ఆనందించే సమయం. అది ఆ సమయం పరలోకంలో ఉన్న జన సమూహం అంతా, పరలోకంలో ఆ టైంలో ఎవరెవరు ఉంటారు? ఇందాక చదివాం కదా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుండి మనం చదివాం కదా. అందరూ రక్షణ పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. దేవుని దూతలు, శరాపులు, కెరూబులు, 24 మంది పెద్దలు, జీవులు, మహాజీవులు, భూమి మీద పుట్టి యేసు రక్తంతో కడగబడి ఎత్తబడిన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి పరలోకంలో సంతోషించే సమయం అది. దేవుని బిడ్డ, మనము చివరి దినాల్లో ఉన్నాము అని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. సంఘము ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం. చాలామంది ఏం నమ్ముతారంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని నమ్ముతారు. నాలాంటి వాళ్ళు కొంతమంది ఏం నమ్ముతారంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని నమ్ముతారు. మీరు ఏదైనా నమ్మండి, శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్దని నమ్ముతున్నారా? నమ్మండి. శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిద్దని నమ్ముతున్నారా? నమ్మండి. కానీ ఒక్క విషయం మాత్రము 100% నిజం. సంఘం ఎత్తబడే దినాల్లోకి మాత్రం మనం వచ్చేసాం. ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసాం. చివరి దినాల్లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు జరగాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడే సమయంలోకి వచ్చేసాం. వాడు వచ్చే ముందు చాలా జరుగుతాయి. కొన్ని పట్టణాలు కట్టబడటం ప్రారంభమవుతాయి, వ్యాపారాలు మార్చబడటం ప్రారంభమవుతాయి, రాజ్యాలు, సింహాసనాలు కొన్ని పడిపోవటం, కొన్ని స్థిరపరచబడటం ప్రారంభమవుతుంది, భూమి మీద వాతావరణం మార్చబడటం ప్రారంభమవుతుంది, ఈ భూమి మీద కొన్ని రకాల తెగుళ్ళు, కొన్ని రకాల కరువులు ప్రారంభమవుతాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశంలో మనం మార్పులు చూడటం ప్రారంభిస్తాం. ఆ దినాలు మన కళ్ళ ముందుకు వచ్చేసినాయి. మన కళ్ళ ముందు అవి జరుగుతున్నాయి. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది. అది ముగింపు అవట్లా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక యుద్ధం ఉంది. రష్యా దేశము, టర్కీ దేశము, ఇరాన్ దేశము, అనేక ఇస్లామిక్ దేశాలు, దాంతోపాటు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నాయి. అది ఆఖరి యుద్ధం. ఇంకొక మాట చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధానికి ఇప్పుడు ప్రపంచం సిద్ధపడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒక వైపుకి వెళ్ళిపోయినాయి, ఇశ్రాయేలు దేశం ఒక వైపున ఉంది. ఏ దేశంలోకి వెళ్ళినా ఇప్పుడు ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభమైనాయి. అమెరికాలో అయితే ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇశ్రాయేల్ ఇలాంటిది, ఇశ్రాయేల్ ఇలాంటిది, ఇశ్రాయేల్ ఇలాంటిది అని నినాదాలు చేస్తున్నారు. అమెరికాలో, ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చాలామంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇశ్రాయేల్ అంటే ద్వేషం వచ్చేస్తుంది ప్రపంచ దేశాలకి. కానీ ఇశ్రాయేలీల సంగతి ఎవరు అర్థం చేసుకోవట్లా. ఇశ్రాయేలు ఇప్పుడు ఒంటరి అవ్వబోతుంది. ఇశ్రాయేలీలు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అంటే
వాళ్ళ దేశం మీద తీవ్రవాదం చేయటానికి వచ్చిన ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇశ్రాయేలీలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈ యుద్ధం జరగకముందు జరిగిన విషయం, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలనుకున్న ఒక వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారు, ఇశ్రాయేలీలు పట్టుకున్నారు. వాడిని జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి అనారోగ్యం ఉంది. టెస్ట్ చేస్తే బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసింది. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే అతన్ని జాగ్రత్తగా అతని ప్రాణాన్ని రక్షించడం కోసం బ్రెయిన్ ఆపరేషన్ చేసి అతన్ని బతికించారు. జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినాడే మళ్ళీ వచ్చి ఇశ్రాయేలీల మీద అటాక్ చేశాడు. అది ఎంత ఘోరమో చూడండి. ఒక పాలస్తీనాకు చెందిన ఒక స్త్రీ, ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇశ్రాయేలు దేశానికి చెందిన ఒక స్త్రీ ఆమెకు రక్తం ఇచ్చి ఆమెను బతికించింది. ఆమె బతికిన తర్వాత పాలస్తీనాలోకి వెళ్ళి ఆమె ఏం చెప్పింది అని అంటే ఇశ్రాయేలీలు నశించాలి అని నినాదం చేసింది. ఇశ్రాయేలీలు యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలీలు పాలస్తీనాలో ఉన్న సివిలియన్స్కి చెప్తారు, మేము పలానా ఏరియాలో బాంబు వేయబోతున్నాం, ఎందుకంటే అక్కడ హమాస్ తీవ్రవాదులు ఉన్నారు, అక్కడ నుంచి మా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి మీరు ఆ ఏరియాని ఖాళీ చేయండి అని అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ముందుగా చెప్తారు. వాళ్ళందరూ తప్పుకున్న తర్వాతే ఇశ్రాయేలు సైన్యమో అవతల ఉన్న వాళ్ళ మీదకి బాంబు వేస్తారు, తీవ్రవాదుల మీదకి. కానీ హమాస్ తీవ్రవాదులు కానీ ఆ పాలస్తీనాలో ఉన్న తీవ్రవాదులు అలా చేయరు. వాళ్ళు తమ సొంత పౌరులను అడ్డం పెట్టుకుని వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కుంటారు. సామాన్య ప్రజల గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు. సామాన్య ప్రజల్ని వాళ్ళు హ్యూమన్ షీల్డ్గా వాడి తీవ్రవాదులు తప్పించుకుంటారు. ఇశ్రాయేలీలు సామాన్య ప్రజలు, వాళ్ళు పాలస్తీనా వాళ్ళైనా వాళ్ళు ఇశ్రాయేలీలైనా వాళ్ళ ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరిస్తారు. ఇప్పుడు చివరి దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలు దేశం ఒంటరి అయిపోతుంది. సోషల్ మీడియాలో ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఒక యుద్ధమే జరుగుతుంది, ఇశ్రాయేలీలు మంచోళ్ళు కాదు అని. పాలస్తీనా తీవ్రవాదులు, హమాస్లో ఉన్న తీవ్రవాదులు మంచోళ్ళు అని ఒక సోషల్ మీడియా మొత్తం దాంతో నింపబడుతుంది. లాస్ట్ డేస్లో అది జరగబోయే ప్రవచనమే. ఇశ్రాయేలు దేశం ఒంటరి అయిపోతుంది. అది ఒంటరి అయిపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అది మహారాజు పట్టణం. ఇశ్రాయేలు దేశం అనేది, యెరూషలేము పట్టణం అనేది మహారాజు పట్టణం. ఆ పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. దాన్ని చూసినప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో అర్థమైద్ది. ఇశ్రాయేలు దేశం, యెరూషలేము పట్టణాన్ని మనం చూస్తూ ఉండినప్పుడు యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళటానికి వచ్చే సమయం ఆసన్నమయ్యింది అనేది మనకు అర్థమైద్ది. పట్టణాన్ని చూడాలి, యెరూషలేమును చూడాలి, ఇశ్రాయేలు దేశాన్ని గమనించాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆ విషయం మనం మర్చిపోకూడదు. సంఘం ఎప్పుడు ఎత్తబడింది అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు. క్రీస్తు విరోధి బయలుపరచబడ్డా లేదా అనేది మనకు ఎలా అర్థమైందంటే ఇశ్రాయేలు దేశాన్ని చూసినప్పుడే అర్థమైంది. దేవుని బిడ్డ, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సడన్గా ఆకాశంలో బోర మోగితే సంఘం ఎత్తబడే దినం వచ్చేసింది అని అంటే మీరు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఆత్మీయ జీవితం సిద్ధంగా ఉందా? పరలోకాన్ని, యేసయ్యని ప్రేమించే స్థితిలో మీరు ఉన్నారా లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చేయబోతుంది. సంఘం ఎత్తబడే దినంలోకి మనం వచ్చేసాం. ఒకవేళ మీరు ఇంకా సిద్ధంగా లేకపోతే ఈరోజు యేసయ్యకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయన,
ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తె ఈరోజు నీ వైపు తిరిగే కృప దయచేయండి. నీ వైపు తిరిగే కృప దయచేయండి నాయన. అద్భుతాన్ని చేయండి తండ్రి. నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. చివరి దినాల్లో ఉన్న బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి తండ్రి. యేసు నామంలో నీ అభిషేకం నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. ఎత్తబడే సంఘంలో ఉండేటట్లు ప్రతి కుమారుడు వారి కుటుంబంతో సిద్ధపరచబడటానికి కృప చూపించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.